శారీరక వైకల్యం కోరి తెచ్చుకున్నది కాదని ఆత్మవిశ్వాసంతో ఆ లోపాలను అధిగమించవచ్చని మంత్రి సీతక్క అన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి ఏమీ చేయకుండా కాలం గడిపేసి వారున్న సమాజంలో దివ్యాంగులు క్రీడల్లోనూ రాణించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది పాల్గొంటున్న 2 రోజుల దివ్యాంగుల స్పోర్ట్ మీట్ను హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో మంత్రి ప్రారంభించారు. పారాలింపిక్స్ లో పతకం సాధించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత దివ్యాంగులదని, అలాంటి వారిని వెలికితీసేందుకు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. మనం మళ్ళీ 3వ తారీఖు నాడు డిసెంబర్ 3 వరల్డ్ డిజేబుల్ డే చాలా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. అప్పటి వరకు మన ఈ ఆటలు ఇవన్నీ దాదాపుగా మనం నవంబర్ 10th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి నిరాశ కాదు, ఉత్సవంగా జరుపుకోవాలి. మనలో ఉన్న క్వాలిటీస్ ఏదున్నా అదొక అద్భుతమే. మనకి ఇది లేదు అని బాధపడద్దు, ఇది ఉన్నది కదా, దీంతో మనం ఏదైనా సాధిస్తామనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు రండి. మంచి దృక్పథంతో, పాజిటివ్ ఆలోచనతో మీరు ఆడి ఖచ్చితంగా మీ యొక్క మైండ్ని అప్లై చేయండి, మెలకువగా ఆడండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఒకవేళ ఓటమి వచ్చినా ఈనాటి ఓటమి రేపటి విజయానికి నాంది. మేమందరం కూడా మా జీవితాలలో 1 సారి 2 సార్లు 3 సార్లు అనేక రకాలుగా ఓటములను ఎదుర్కొని ఈడికి వచ్చినాం. జీవితంలో ఓటములు అనేది మనల్ని రాటు తేలుస్తాయి.